టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ 125 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ ప్రైజ్ మనీలో 5 కోట్లు చొప్పున 15 మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కు పంచిన బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్కు 2.5 కోట్లు, రిజర్వ్ ప్లేయర్లు సెలక్షన్ కమిటీలోని సభ్యులకు 1 కోటి రూపాయల చొప్పున అందజేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లకు 2.5 కోట్లు పంచిన బీసీసీఐ కండిషనింగ్ కోచ్, ఫిజియోలకు 2 కోట్ల చొప్పున అందజేసింది. మిగతా సపోర్ట్ స్టాఫ్ కు తక్కువ అమౌంట్ దక్కినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్యాష్ ప్రైజ్ మనీ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ తక్కువ అమౌంట్ వచ్చిన సపోర్ట్ స్టాఫ్ కోసం తన 5 కోట్లు బోనస్ ను కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యాడని ఓ సపోర్ట్ స్టాఫర్ మీడియాకు తెలియజేశారు. ప్రైజ్ మనీలో సపోర్ట్ స్టాఫ్ కు అంత తక్కువ అమౌంట్ రాకూడదు, కావాలంటే నా బోనస్ వదులుకుంటాను, వాటిని సమంగా వారికి పంచండి అని బీసీసీఐ అధికారులతో రోహిత్ వాదించాడని ఓ సపోర్ట్ స్టాఫర్ మీడియాతో అన్నాడు. రోహిత్ శర్మ చేసిన ఈ పనిపై సోషల్ మీడియాలో వేదికగా ప్రశంసల జల్లు కురుస్తుంది. రోహిత్ శర్మది గొప్ప మనసు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ప్రైజ్ మనీలో తన సహాయ సిబ్బందికి ఇచ్చిన మొత్తాన్నే తనకు ఇవ్వాలని బీసీసీఐ రాహుల్ ద్రావిడ్ కోరినట్లు తెలుస్తుంది. ఆటగాళ్లతో సమంగా ఇచ్చిన 5 కోట్లను ద్రావిడ్ సున్నితంగా తిరస్కరించాడని జాతీయ మీడియాలో పేర్కొంది. అలాగే బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్ మనీని భారత జట్టులోని 15 మంది సభ్యులు అయిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, చాహల్, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ కు తలా 5 కోట్లు ప్రకటించారు. సహాయ కోచ్లకు తలో 2.5 కోట్లు, అలాగే ఇతర సహాయక సిబ్బందిగా ఉన్న 9 మందికి తలో 2 కోట్లు ఇవ్వనున్నారు. అజిత్ గర్కారే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకు సింగ్, శుభ్మన్ గిల్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్లకు తలా 1 కోటి రూపాయలు అందివ్వనున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.